1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో ఆవిర్భవించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏండ్లు నిండిన సందర్భంగా పోరుబాటల్లో పీడీఎస్యు తన పోరాటానికి మరిన్ని విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడానికి పదును పెట్టుకోబోతున్నది. సెప్టెంబర్ 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల ప్రస్తుత విద్యార్థుల సమ్మేళనం జరగబోతున్నది. ఏ గడ్డ మీద అయితే పీడీఎస్యు జనించిందో ఆవిర్భవించిందో జాజిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ సాధించి సమసమాజం నెలకొల్పటానికి దోపిడీ లేని, అసమానతలు లేని, దారిద్ర్యం పేదరికం లేని సమాజాన్ని కోరుకున్నాడో ఆయనని తిరోగమన శక్తులు, ప్రగతి వ్యతిరేకులు, మతోన్మాదులు, దోపిడీదారులు 1972 ఏప్రిల్ 14వ తేదీన హత్యగావించారు. ఆ అమరత్వం స్ఫూర్తితోటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఇంజనీరింగ్ విద్యార్థి, జాజిరెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో శ్రీపాద శ్రీహరి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివిన స్నేహలత, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి సూరపనేని జనార్దన్, జాజిరెడ్డి అనుచరులు, సహచరులు, మిత్రులు, సూరపనేని జనార్దన్ మిత్రులు, అనుచరులు, శ్రీపాద శ్రీహరి సహచరులు, జంపాల చంద్రశేఖర్ యొక్క మిత్రులందరూ కూడా ఈ సమాజ మార్పు కోసం తమ రక్తాన్ని ధారపోశారు. ఆ అమరుల యొక్క ఆశయాలని సాధించడం కోసం కర్తవ్య దీక్ష పూని సమాజ మార్పు కోసం, ప్రజా ఉద్యమాలలో పనిచేయడం కోసం ఈరోజు పీడీఎస్యు ఒక స్ఫూర్తిగా నిలిచింది. అరుణ పతాకగా, పోరు పతాకగా నిలిచింది. ఇది అఖిల భారత స్థాయిలో కూడా పీడీఎస్యు అక్టోబర్ 1వ తేదీన హైదరాబాదులో ఆవిర్భవించబోతుంది. ఈ పోరాటంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థి మిత్రులకు, పూర్వ విద్యార్థుల మిత్రులకు, పీడీఎస్యు రాష్ట్ర స్థాయి సహాయ కార్యదర్శిగా పనిచేసిన శ్రీవై పుల్లయ్య అని నేను వారికి విప్లవ జేజేలు తెలియజేస్తూ జాజిరెడ్డి ఆశయాలని ముందుకు తీసుకుపోవటానికి కంకణబద్దులు కావాలని ఈ 50 ఏళ్ల పీడీఎస్యు పోరుబాట సభ సందర్భంగా వారిని నేను కోరుకుంటున్నాను.